సార్ రమ్మన్నారంట. ఏముందిరా? ఏమన్నారు సార్? సౌమ్య అకౌంటెంట్ ఏమో అనుకున్నాను కానీ బాగానే ఉన్నావు. సార్ నువ్వురా రా 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 కూర్చో. పర్వాలేదు సార్, చెప్పండి. ముందు నువ్వు కూర్చో కూర్చో. సార్ అది మీ చైర్. ఏమీ కాదు, ఎప్పటికైనా నువ్వు కూర్చోవలసిన సీట్ అయింది. కూర్చో. ఏం లేదు బంగారం, నీలాంటి అమ్మాయి కోసం 25 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నా బంగారు తల్లివి ఇప్పటికి దొరికావు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను బంగారం. వాట్? నువ్వు లేవు, కూర్చో కూర్చో. అయినా నువ్వు అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బాగా ఆలోచించి నాకు 1 మినిట్లో చెప్పేసాయి. నో అని మాత్రం చెప్పొద్దు, నా కోపం వస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోవో చెప్పేస్తే నేనే పంపించేస్తాను. సార్ వదలండి. ఓకే ఓకే కూర్చో. నాకు అర్థమైంది, నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. బంగారం, మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నాతో ఒకే ఒక్క నైట్ గడుపు. నీకేం కావాలన్నా ఇచ్చేస్తాను. How dare you? నన్నే కొడతావా? నువ్వు నా జీవితానివే. నిన్ను వదిలితే నాకు జీవితమే లేదు. వదలను వదలను. నాకు జాబ్ చాలా ప్రాబ్లంగా ఉంది. అయితే మానేయచ్చు కదవే అని ఆలోచిస్తున్నాను. మరి కానీ సడన్ గా మానేస్తే ప్రాబ్లం అవుతుందేమో అని, అందుకని నెలాఖరు వరకు పనిచేసి దాని తర్వాత అర్జున్ నేను ఇద్దరం కలిసి మానేద్దాం అనుకుంటున్నామే. ఇద్దరం కలిసి ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నామే. సూపర్ ఐడియానే. ఆ పని చేయండి. ఇంతకీ మీ హీరో అర్జున్ కి నీకు పెళ్ళెప్పుడు? చేసుకుంటానులేవే. నువ్వు లక్కీవే. లవర్స్ అంటే మీలా ఉండాలి. సీరియస్లీ. కమ్ 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 కమ్. సార్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్ సౌమ్య, అకౌంట్స్ ఫైల్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. నేను ఢిల్లీ పంపించాలి. సార్ ఇవాళ బంద్ కదా, రేపు వస్తాను. సౌమ్య, అంత టైం లేదు. ఇప్పుడు ఎలాగైనా ఢిల్లీ పంపించాలి. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సార్ అది ఏంటి వస్తున్నావా? వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్ళిపో. ఓకే ఓకే సార్, ఫైన్. చెప్పు డార్లింగ్. వీరభద్ర సార్ నన్ను ఆఫీస్కి రమ్మంటున్నారా? దానికి నాకెందుకురా చెప్పడం, వెళ్ళరా. భయం వేస్తుంది. సరే, నువ్వు వెళ్తుండు, నీ వెనకాల నేనే వచ్చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. రా సౌమ్య, కూర్చో. సార్ ఫైల్ మిస్ అయిందన్నారు. నిన్ను పిలిచింది ఫైల్ కోసం కాదు, మరి నీకోసం. అందరూ కష్టపడితే పైకొస్తారంటారు కానీ అదేంటో నేను సుఖపడితే పైకొస్తానని చెప్పారు. షాపింగ్ మాల్ మొత్తం ఖాళీగా ఉంది. మనం ఎక్కడ ఎంజాయ్ చేసినా ఎవ్వడు అడిగేవాడు లేడు. నువ్వు ఒప్పుకున్నావనుకో త్వరగా అయిపోతుంది. పైగా ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. అదే ఒప్పుకోకపోతే కొంచెం టైం పడుతుంది. అప్పుడు నేను ఒక్కడే ఎంజాయ్ చేస్తాను. నువ్వు మాత్రం నరకం చూస్తావు. ఏదంటే ఇష్టం నీకు? స్వర్గమా లేక నరకమా? చాయిస్ ఈజ్ యువర్స్. అడిగి పోతాను. సాఫ్ట్ గా డీల్ చేసి లాభం లేదు. నరకం చూపాల్సిందే. మర్యాదగా ఒప్పుకో. నువ్వు ఇంతేదో అని తెలిసే నీకు తెలియకుండా సీసీ కెమెరా ఫిక్స్ చేశాను రా.
ఒక్క వీడియో చాలరా నీ బతుకు బజార్ పాలు చేయడానికి. ఛీ! త్వరగా వెళ్ళిపోదాం ప్లీజ్. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? లే ఎన్ని తప్పులు చేసి ఈ స్టేజ్కి వచ్చానో తెలుసారా నీకు? అర్జున్ లే అర్జున్. ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చి నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఒక్కలో వీడియోతో నాశనం చేయాలనుకున్నావా? హాడింక లేవాడు, లే నువ్వు లేవే. రే నిన్ను. ఇంకా ముహూర్తానికి కొన్ని రోజులు టైం ఉంది, నువ్వు పడుకో. హ? ఈ టైంలో చిలక పక్కనుంటే పోజులు ఎదిరిపోతాయి. ఏ చిలక ఇలా రాయా. ఎరా ఒళ్ళు బలిసిందా? ఏంటి నీతో ఫోటోలు దిగడానికి ఒళ్ళు కూడా బలాలేంటే? ఉరి సొల్లుగా ఎక్కువ వాగేవనుకో. అది కాదు చిలక, నువ్వు నాకంటే అందంగా ఉంటావు కదా, నువ్వు నాతో ఫోటో దిగవనుకో నేను ఆఫీసుల చుట్టూ కుక్కలా తిరుగుతాను. ఏ దిల్ రాజు గారు బుజ్జి గారు చూసి నేను పేరు చేస్తారు. అర్థమైందా తెల్ల చిలక? ఇది కూడా నిజమే. చిలక పడింది. వీడి దగ్గర చాలా కళలున్నాయి. ఆ సొల్లు కడే తిరుగుతాడు. కష్టపడకుండా హీరోయిన్ అయిపోదాం. దీని దగ్గర మాత్రం తక్కువనే ఏంటి? 1 సెకండ్. రాయా వచ్చి చేయి సాపు కాలెత్తు. వద్దా భయ భయ రసి చూపించవా? నాలుగేటి ఎలాగ బయటకు వచ్చిందా? అదేంటే బుర్రలో సాగిపోయిందా? ఏంటి భయ ఎలా తీసా ఫోటో? ఒక్క ఫోటో బాగాలేదు. ఎల్లరా ఇంతకంటే బాగా ఎవడు తీలేడు. నువ్వేదో ఓడబడి చేస్తావు, నీకు ఇచ్చాను. ఎలా తీసావాటే? నిమ్దా తోత్ర చెల్మె హత్తు కుంబ్లా మోయిను సుక్కో కాక్వా కొన కాస్త్ర యునుబు పీత్ర చుక్వే ఎన్ పహజ్ చర్త్రాణ మహాస్పతి క్లిక్ క్లింగ్ బిన్ మహాచు చోర్ చోర్ జన్ మటక్ సిక్ చక్ రాజూర్ ఆర్. ఏయ్ ఏం చేస్తున్నావురా? బాహుబలిలో కాలకేయుడు చచ్చిపోయాడు కదా, అయితే బాహుబలి 3 కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. కిలికిలి కిలికి లాంగ్వేజ్ ని కిలికేస్తున్నావురా బాబు. రాజమౌళి గారిని ఇలాంటి పొట్టోండి ఎందుకు తీసుకుంటారా? చూడప్ప మైత్రప్ప, చీ నీ అబ్బా. రాజమౌళి గారి పొట్టు పొడగా చూడరు, ఎంత భయంకరంగా బేభత్సంగా ఉన్నాడనేదే చూస్తారు కదా రమ్య. పిచ్చిగా ఉందా? అవును భయ, ఇదంతా నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఒక్కసారి వదిలిపోయి దీని సంగతి చూస్తున్నా. అబ్బా! ఓ, అబ్బా! అబ్బా! ఏయ్! ఛ! దొరికినట్టు వాయి పడుతున్నారు. మీతో ఉండను రా నేను. కుద్దని మీ అమ్మ కడుపులు బాడా మీకు నచ్చినట్టు కొట్టించారు. మీతో ఉండను పోండి. శిలక నెలగైన పడగొట్టాలి, ఏం చేద్దాం? పారాషూట్ నూనె ఇది జుట్టు పెరగడానికే కాదు, మనిషి జారడానికి కూడా పనికొత్తది. ఏ థ్యాంక్ యూ ప్యార్. అయిపోయావు చిలక. చిలక చిలక రావే నీ సంగత సొత్తను రావే. ఏ చిలక చిలక. వస్తుంది చిలక. రా రా. ఈ సొల్లుగాడేంటి వెళ్ళిపోతానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నాడు? పైగా తింగరదలో నవ్వుతున్నాడేంటి? రాయే. ఈ అబ్బా ఏంట్రా ఏదో కంపు నువ్వు? మా అప్ప ముద్దు పెడితే గంధవాసన వస్తుందా? నేను ముద్దు పెడితే గబ్బు కొడుతుందా? పిల్ల కోసం ట్రై చేస్తే బల్లిలో మధ్యలో నువ్వు వెళ్ళిపోచ్చావు. బంగారు ఫ్లాష్ ఆడ కొట్టావు. రే ఇంకొకసారి ఇలాంటి ఎదవ ప్లాన్ వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావమ్మా? కట్ చేసిస్తా అబ్బో నాలుకని. బుద్ధులు డౌట్ మీతో పెట్టుకోకూడదు. మొక్కలు వేసుకోరే.